ఆధునికత, సాంకేతికత కలబోసిన సినీ రంగంలో సెంటిమెంట్ కి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. కొన్ని ప్రత్యేక తరహా క్యారెక్టర్లలో నటించాలని హీరోలు కోరుకుంటారు. అలాంటి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ క్యారెక్టర్లో తమ హీరోని మరో చిత్రంలో కూడా చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి క్యారెక్టర్స్ లో ప్రముఖంగా చెప్పుకునేది పోలీస్ క్యారెక్టర్స్ నే. ఫెరోషియన్ లుక్, డైనమిక్ యాక్షన్ కి అవకాశం పోలీసు పాత్రల్లో బాగా ఉంటుంది. అందుకే హీరోలందరూ తమ కెరీర్ లో తప్పనిసరిగా నటించాలని కోరుకునే క్యారెక్టర్స్ లో పోలీస్ క్యారెక్టర్ ముందు వరుసలో ఉంటుంది. అలా టాలీవుడ్ లోని నేటి జనరేషన్ హీరోల్లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టాడు. మహేష్ బాబు పోకిరితో ఇండస్ట్రీ రికార్డు కొట్టాడు. ఎన్టీఆర్ టెంపర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రవితేజ విక్రమార్కుడుగా మెప్పించాడు. రామ్ చరణ్ తుఫాన్ గా మెరిశాడు. నేటి జనరేషన్ హీరోల్లో పోలీస్ క్యారెక్టర్స్ లో ఇంతవరకు నటించే అవకాశం రాని హీరోలు ఇద్దరున్నారు. ఒకరు ప్రభాస్ కాగా ఇంకొకరు రామ్. పోలీసు ప్రతాపం ప్రదర్శించే అవకాశం ఇప్పుడు వీళ్ళిద్దరికి వచ్చిందట. కాకి డ్రెస్ లో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వటానికి రెడీ అవుతున్నారు ఈ హీరోలిద్దరు. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో ది వారియర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు పోతినేని రామ్. ఎనర్జెటిక్ హీరోగా పేరు పొందిన రామ్ ఈ చిత్రంలో పోలీస్ గా మరింత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడట. ది వారియర్ చిత్రం రామ్ కెరీర్ ని కొత్త మలుపు తిప్పటం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. డార్లింగ్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ రోల్స్, భారీ ప్రాజెక్ట్ చేస్తున్నప్పటికీ ఇంతవరకు పోలీస్ క్యారెక్టర్ లో నటించలేదు. తొలిసారిగా స్పిరిట్ చిత్రంలో పోలీస్ పాత్రని పోషిస్తున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రూపొందుతోంది ఈ చిత్రం. మన హీరోలందరూ పోలీస్ క్యారెక్టర్ లో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రభాస్, రామ్ లకు ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా? కొంతకాలం ఆగితే దీనికి సమాధానం బాక్స్ ఆఫీస్ వసూళ్లే చెబుతాయంటున్నారు సినీ విశ్లేషకులు.